బీజేపీలో లుకలుకలట. ఎమ్మెల్యేలు రాష్ట్ర నాయకత్వం మధ్య గ్యాప్ ఉందట. పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలను ఇన్వాల్వ్ చేయని నేతలు. స్టేట్ ఆఫీసులో కనీసం ఎల్పీ నేతకు కూడా రూమ్ అలాట్ చేయని వైనం. రాష్ట్ర నేతల మధ్య గ్యాప్ను సరిచేయని పార్టీ అధిష్టానం. సో బీజేపీలో లుకలుకలు ఉన్నాయట. అన్ని పార్టీలు లుకలుకలు ఉంటాయి, ఏ పార్టీలో లేవు. అట్లా అనుకుంటే కాంగ్రెస్లో కూడా భారీ ఎత్తున లుకలుకలు ఉంటాయి. కానీ నిన్న కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళు గత 8 నెలల కాలంలో అసలు రోడ్ల మీదకి వచ్చి ఒక పోరాటం చేసింది అయితే ఎక్కడ కనబడతలేదు. ఎక్కడో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయొచ్చు, అసెంబ్లీలో గట్టిగా మాట్లాడచ్చు, ఇది కాదు కదా. ఒక పార్టీ పరంగా తీసుకుని ఒక పాలసీ ఒక పోరాటం అన్నది ఎక్కడ కనబడతలేదు. మరి ఏమైందో ఇంత సైలెంట్ అయిపోయారు అన్నది మరి ఆ పార్టీ నాయకులే చెప్పాలి. లేదు కొత్త అధ్యక్షుడిని చేరుస్తారు, ఇక ఆయన చూసుకుంటాడని ఈయన సైలెంట్గా ఉన్నాడా ఏందన్నది వాళ్ళే చెప్పాలి. స్టేట్ ఆఫీసులో ఇతరుల రూమ్లలోనే ఎమ్మెల్యేలట. బీజేపీ తరపున 8 మంది ఎమ్మెల్యేలు గెలవగా వారిలో రాజాసింగ్ మినహాయిస్తే మిగిలిన వారంతా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్కు చెందిన వారే. ఎమ్మెల్యేలు ఎవరికి స్టేట్ బీజేపీ ఆఫీసులో ఒక్క రూమ్ కూడా అలాట్ చేయలేదట. కనీసం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి కూడా రూమ్ లేదట. దీంతో స్టేట్ ఆఫీస్కి వచ్చినప్పుడు ఇతరులకు కేటాయించిన రూమ్స్లో ఉండాల్సిన పరిస్థితి వస్తున్నదట. స్టేట్ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడితో పాటు ప్రధాన కార్యదర్శులకు, మోర్చాలకు, జాతీయ నేతలకు మాత్రమే రూములు ఉన్నాయట. కానీ పార్టీ తరపున ఎల్పీ నేతకు కూడా రూమ్ అలాట్ చేయకపోవడం పైన పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారట. అయితే 2 రోజుల క్రితం జరిగిన బీజేపీ రాష్ట్ర ఆఫీస్ బేరర్ సమావేశానికి ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందించారు. కానీ కేవలం నిజామాబాద్ ఎమ్మెల్యే మాత్రమే అటెండ్ అయితే మిగిలిన 7 డుమ్మా కొట్టిరట. దీంతో మరోసారి ఎమ్మెల్యేలు, పార్టీ నేతల మధ్య గ్యాప్ బయటపడినట్టు అయింది. ఇప్పటికైనా కేంద్ర అధిష్టానం ఈ గ్యాప్ను తగ్గించకపోతే పార్టీలో గ్రూపులు పెరిగే అవకాశం ఉందన్న చర్చ కమలం నేతల్లో నడుస్తున్నది. మరి ఎందుకు కానీ ఎల్పీ లీడర్కి రూమ్ ఉండాలిగా. మరి బేసిక్ ఏంటంటే కిషన్ రెడ్డి గారు కూడా చాలా సౌమ్యంగా, సైలెంట్గా నడవనిలే, వాతావరణం నడుస్తుంది కదా నడవని అన్నట్టు ఉంటాడు ఆయన. ఇప్పుడు బండి సంజయో లేకపోతే ఇంకోరు అయితే ప్రతిదాన్ని ఆయన పట్టించుకుంటాడు, కొంత అగ్రెసివ్గా వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడు. ఇంకోటి ఏంటంటే ప్రెసిడెంట్ మారుస్తారు అన్న చర్చ కూడా ఈ డెసిషన్స్ తీసుకోవడంలో కొంత సైలెంట్ అవుతున్నట్టున్నారు. ఒకసారి మహేశ్వర్ రెడ్డి కాల్ చేద్దాం. అన్న నమస్తే, నేను రఘు మాట్లాడుతున్నా. లైవ్లో ఉన్నారు మీరు? చెప్పండి గారు. యా, బాగున్నారా? ఒక వార్త వచ్చిందండి, వెలుగు పేపర్లో ఒక వార్త వచ్చింది. ఏమని? బీజేపీలో లుకలుకలు, ఎమ్మెల్యేలు రాష్ట్ర నాయకత్వం మధ్య గ్యాప్ ఉందట. వెలుగు పేపర్ అంటే మా డాక్టర్ వెలుగు పేపర్ అంటే వివేక్ గారిదా? అవును, వివేక్ గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ గారిదా? అవును. మరి అర్థం చేసుకోవాలి కదా దాంట్లో. మరి ఏమో వీళ్ళు ఏం రాసిరంటే వీళ్ళు ఏం రాసిరంటే మేనేజ్మెంట్ స్టేట్ ఆఫీస్లో కనీసం బీజేపీ ఎల్పీ నేతకు రూమ్ కూడా లేదట. మీ గురించే రాసిరు, అందుకే మీకు ఫోన్ చేసిన నేను. అటువంటిది ఏం లేదండి. ఇప్పుడు బీజేపీ ఆఫీస్లో రూమ్ ఉందా లేదా అది డజంట్ మ్యాటర్. లైక్ ఐ డోంట్ నో. ఇవన్నీ చిన్న ఇష్యూస్ ఎందుకు మరి అంత సీరియస్ గా వెలుగు లాంటి పేపర్స్ నోట్ చేస్తున్నాయో అర్థం కావట్లేదు. ఓకే, గ్యాప్స్ ఏం లేవా సార్? అయితే గ్యాప్ ఎందుకు ఉంటుంది? గ్యాప్ అయితే ఏం లేదు. గ్యాప్ ఎందుకు ఉంటుంది అంటే మొన్న కూడా 8 మంది ఎమ్మెల్యేలు ఒక్క ఆయన నిజామాబాద్ ఆయన వచ్చిన, మిగతా ఎవరు రాలేదని ఒకటి రాసిండు. ఇప్పుడు మొన్నటి వరకు అసెంబ్లీ జరిగింది కదా గారు, అందరు కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చి 1 వీక్ అయింది కాన్స్టిట్యున్సీలో ఉన్నాను. మధ్యలో మాకు 10 రోజులు కాన్స్టిట్యున్సీలో లేవు. సో అందరూ కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోయినాము. సడన్ గా ప్రోగ్రామ్ అని అంటే 1-2 రోజులకి వచ్చేస్తే బాగోదని చెప్పేసి అందరము కాన్స్టిట్యున్సీకే పరిమితమైనాము. లాస్ట్ 10 days నుంచి కాన్స్టిట్యూషన్ లేక ఈ అసెంబ్లీ సెషన్స్ వల్ల చాలా రోజులు అయింది కాబట్టి మేము కాన్స్టిట్యూన్సీకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మళ్ళీ అంత దూరం లాంగ్ జర్నీ. మేము 4 గంటలు అప్ అండ్ డౌన్ చేయాలి, మళ్ళీ 8 గంటలు. కాబట్టి
అందరూ కాన్ఫరెన్స్ కి పరిమితం అయ్యి ఉంటారు. ఇట్ ఇస్ నథింగ్ లైక్ ఇప్పుడు ఇంపార్టెంట్ మీటింగ్ వెళ్తాము అట్లేముండదు. సో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారా పార్టీ కార్యక్రమాల్లో? మహేశ్వర్ రెడ్డిని కూడా పెద్దగా ఇన్వాల్వ్ చేస్తలేరట, ఆయన ఫోటోకి వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇస్తలేరట. కిషన్ రెడ్డి ఫోటో తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉంటారు అన్నది కూడా ఒకటి రాసిరు. అట్లాంటిది ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా చిన్న చిన్నవి ఉంటాయి కదా, కామన్గా నడుస్తుంటాయి కదా? అటువంటి నేను నోటీస్ చేసేంత వరకు అటువంటిది ఏం లేదండి. అటువంటిది నేను ఏ రోజు కూడా నేనైతే ఫీల్ కాలేదు. అటువంటిది ఏం లేదు. మరి ఎట్లా సార్ మీరు బీజేపీ ఆఫీస్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి వచ్చేస్తున్నారా? మీకు రూమ్ అలాట్లేదు కాబట్టి మరి ఎక్కడ కూర్చుంటున్నారు? బీజేపీ ఉంది కదా, నాకు బీజేపీ ఆఫీస్ ఇచ్చారు కదా, ఇచ్చింది కదా, బీజేపీ ఆఫీస్ ఇచ్చింది కదా, బీజేపీ ఆఫీస్ లో ఉంటాను నేను. ఓకే, యా, అంటే అలాట్ చేయడంలో డిలే అయి ఉంటుందేమో మేబీ. అంటే పార్టీ ఆఫీస్లో అంటే నాకు అసెంబ్లీలో ఉంది కదా రూమ్, అసెంబ్లీ రూమ్కి వెళ్తున్నా. ఓకే ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్ రైట్ రైట్. సో ఇది మహేశ్వర్ రెడ్డి గారితోనే మనం క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేసినాం. సో మరి కొంత అయితే కనబడుతున్నది. ఇప్పుడు మనం ఏ పార్టీలో లేదు అని అనుకోవడానికి అయితే ఎక్కడ ఉండదు. ఖచ్చితంగా 100% లుకలుకలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. వాటిని ఎంతవరకు వీళ్ళు పరిష్కరించుకోగలుగుతారు అన్నదే సమస్య. ఇప్పుడు ఈ పేపర్ వరకు ఎక్కిందనంటే ఇది కొంత సమస్య తీవ్రతని మనకి తెలియజేస్తూ ఉన్నది. సో అందుకేనేమో వీళ్ళు అనుకున్నంత స్థాయిలో ఈ జరుగుతున్న ఇష్యూస్ మీద పెద్ద ఫోకస్ లేదు. మీరు చూడండి, నిరుద్యోగ అంశం చాలా పెద్ద ఎత్తున ప్రజలు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు. వీళ్ళు పెద్దగా అంటే ఏబీవీపీ వాళ్ళు కావచ్చు, ఈ మోర్చా వీళ్ళు పనిచేస్తుండొచ్చు, కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు బయటకు వచ్చి కొట్లాడుతున్న లేదు కిషన్ రెడ్డి ఒక పోరాటానికి పిలుపునిచ్చిన సందర్భం అయితే నాకు కనబడలే. నిరుద్యోగ అంశం విషయంలో సైలెంట్గానే ఉన్నారు. అండ్ ఈ రుణమాఫీ వీటి విషయంలో కూడా పెద్దగా ఎక్కడ రియాక్ట్ అవుతున్నట్టు లేదు. ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్లో టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి అది ఇది ఏదో హడావుడి చేస్తున్నారు. మరి వీళ్ళేది, వీళ్ళు కూడా అపోజిషన్ కదా, మెయిన్ అపోజిషన్లోనే ఉన్నారు కదా స్టేట్లో.